హలో అక్వామన్, నాలాంటి బద్దకస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మన చీచుగాడిని తీసుకోవాలి మామ. ఎందుకంటే డిసిప్లిన్ కి పెట్టిందే పేరు మన చీచుగాడు. 600 ఈ నా కొడుకు థ్రెడ్మిల్ పైన రన్నింగ్ చేయడం ఆపడు, ప్లస్ రోజుకి 0.04 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగుతాడు. అండ్ మామ, ఇప్పటిదాకా నేను మీకు పెట్స్ గురించి చాలానే నాలెడ్జ్ ఫన్నీ వేలో ఇచ్చాను అండ్ ఇస్తానే ఉంటాను. అయితే ఇప్పుడు హ్యామ్స్టర్స్ గురించి నాకు ఒక డౌట్ వచ్చింది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఆ డౌట్ ఏంటంటే అసలు హ్యామ్స్టర్స్ కి ఎట్లా స్నానం చేయించాలి? ఎందుకంటే మనోడు రోజు రోజుకి బాగా మురిగ్గా అయిపోతున్నాడు, కానీ గూగుల్ ని అడిగితే వాటర్ తో స్నానం చేయించకూడదు, శాండ్ బాత్ ఇవ్వాలి అని అంటుంది. అసలు ఏంటా శాండ్ బాత్? ఆ శాండ్ ఎక్కడిది? అసలు ఏం శాండ్ అది? బిల్డింగ్లు కట్టడానికి వాడతాం ఆ శాండేనా లేకపోతే రివర్ శాండా? అసలు ఏంటి ప్రాసెస్? మీలో ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్స్ లో చెప్పండి. అలా చెప్పి మీరు గనక నాకు హెల్ప్ చేస్తే నేను మీకు సింపుల్ గా థ్యాంక్స్ చెప్పకుండా నేను ఒక ముగ్గురికి హెల్ప్ చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.